ఈరోజు మనం వీడియోలో బూడిద గుమ్మడికాయ కూటు తయారు చేసుకునే విధానము చూసేద్దాము. ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని అరగిద్ద కందిపప్పు వేసుకొని వాటిని శుభ్రంగా కడుక్కొని కొన్ని నీళ్లు పోసుకొని స్టవ్ పై పెట్టుకుందాము. వీటిని మరీ మెత్తగా కాకుండా గుగ్గిళ్ళులాగా ఉడికించుకోవాలి. ఈ పప్పు ఉడికే టైంలో మనము బూడిద గుమ్మడికాయ తీసుకొని దానిని శుభ్రం చేసుకొని పైన పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. ఇప్పుడు మనం పప్పు ఉడికిందో లేదో చూద్దాము. ఈ విధంగా చేత్తో తీసుకుంటే మెత్తగా ఉంటే మనకు పప్పు ఉడికినట్లే. ఈ పప్పుకి నేను ఇన్ని బూడిద గుమ్మడికాయ ముక్కలు తీసుకుంటున్నాను. దీనిలో మళ్ళీ మనం వాటర్ వేసుకోవలసిన అవసరం లేదు. బూడిద గుమ్మడికాయలో ఉన్న వాటర్ సరిపోతుంది. కావున దీనిని మూత పెట్టుకొని మగ్గించుకుందాము. ఇప్పుడు మనం కూటు కొరకు కొంచెం చింతపండు నానబెట్టుకుందాము. కూటికి ఎక్కువ చింతపండు నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం చింతపండు చాలు. ఇప్పుడు మనం ముక్కల్లో కొంచెం పసుపు, టేస్ట్కు తగినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని మగ్గనిద్దాము. కొంచెం సేపు అయ్యాక ముక్కలు మగ్గాయేమో చూద్దాము. ఇంకా కొంచెం మగ్గాలి. ఈ ముక్కలు మగ్గే టైంలో కూటు కోసం మనం పేస్ట్ సిద్ధం చేసుకుందాము. పేస్ట్ కొరకు ఒక పాన్ తీసుకొని దానిలో 1 స్పూను నూనె వేసుకొని దానిలో 3 స్పూన్ల మినప్పప్పు, 6 ఎండుమిర్చి, 1 స్పూను మిరియాలు వేసుకొని వేగనివ్వాలి. వీటిని సిమ్ములోనే వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాక కొన్ని మెంతులు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు మనం కూటులో వేసుకునే పేస్ట్ కోసం ముందుగా కొన్ని పచ్చి కొబ్బరి ముక్కల్ని తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం వేయించుకున్న వాటిని కూడా వేసుకొని కొన్ని నీళ్లు వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. ఈ పేస్ట్ని ఉడుకుతున్న గుమ్మడికాయ ముక్కల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. వీటిలో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని ఈ విధంగా రసం తీసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ కూటులో నేతి తిరగమాత వేసుకుందాము. నేతి తిరగమాత కొరకు ఒక పాన్ తీసుకొని 3 స్పూన్లు నెయ్యి వేసుకొని హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మినప్పప్పు, కొంచెం పచ్చిశనగపప్పు వేసుకోవాలి. అలాగే కొంచెం మెంతులు, 2 ఎండుమిర్చిని ఈ విధంగా ముక్కలు చేసుకొని వేసుకోవాలి. కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేగాక చివరిగా కొంచెం కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని మనం ఉడుకుతున్న కూటులో వేసుకొని స్టవ్ ఆఫ్ చేద్దాము. ఇప్పుడు మనకి ఎంతో టేస్ట్గా ఉన్న కూటు రెడీ అయ్యింది. మరి ఎంతో ఆరోగ్యకరమైన రుచికరమైన తమిళనాడు స్టైల్ కూటు మీరు కూడా తయారు చేసుకుంటారు కదూ. ఈ కూటు ఆరోగ్యమే కాదండి, చాలా చాలా బాగుంటుంది. దీన్ని మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎంతో బాగుంటుంది. అంతేకాదండి, పిల్లలు తినరేమో అని మీరు అనుకోవద్దు. పిల్లలు కూడా ఒక్కసారి దీన్ని చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమంటారు, అంత టేస్ట్గా ఉంటుంది. మరి మీరు కూడా ట్రై చేసి చూస్తారు కదూ. ఈ తమిళనాడు స్టైల్ కూటుని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అలాగే నేను చేసిన వంటలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు. వర్ధనీస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. ఈ కూటు మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇష్టంగా తినటమే కాదు, మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమని కూడా అడుగుతారు. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదూ.